మద్యం మత్తులో ఇద్దరు చేసిన పనికి ఒక 28 సంవత్సరాల డాక్టర్ చనిపోయింది. డాక్టర్ కనికే ప్రియాంక తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఎక్లాస్పూర్ విలేజ్ కి చెందిన అమ్మాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇప్పుడు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో ఫస్ట్ ఇయర్ పీజీ డర్మటాలజీ చదువుతుంది. ఆగస్టు 3వ తారీఖు నైట్ రాజమండ్రిలోని ప్రసాదాదిత్య మాల్ దగ్గర ప్రియాంక తన ఫెలో మెడికల్ స్టూడెంట్ అయిన సాయి ఉమేష్ తో స్కూటీ పైన వెళ్తున్నారు. అప్పుడు ఇద్దరు మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాళ్ళ కార్ తో డాక్టర్ ప్రియాంక ఉన్న స్కూటీని గుద్దడమే కాకుండా వాళ్ళ పై నుంచి కార్ ని తీసుకెళ్లారు. పోలీసుల వర్షన్ ప్రకారం మాల్ లో ఎంట్రీ ఇష్యూ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. ఈ యాక్సిడెంట్ లో ప్రియాంకకి సివియర్ హెడ్ ఇంజురీస్ జరిగాయి. ముందుగా రాజమండ్రిలో ట్రీట్మెంట్ అందించారు. కానీ సిచ్యువేషన్ క్రిటికల్ అవడంతో హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక వారం పాటు తన ప్రాణాల కోసం పోరాడిన డాక్టర్ ప్రియాంక గారు ఆగస్టు 9వ తారీఖు నైట్ చనిపోయారు. ఈ కేసులో సురవరపు దశ్వంత్ మరియు ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ని అరెస్ట్ చేశారు. ప్రియాంక గారు చనిపోయిన తర్వాత పోలీసులు ఈ కేసుని మరింత సీరియస్ సెక్షన్స్ కింద మార్చారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇంకెన్ని ప్రాణాలు పోతే మన గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది. మొన్న యూత్ పీఎం నరేంద్ర మోదీ గారిని తిడితే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న అనిత గారు, సీఎం సిబిఎన్ గారు డాక్టర్ ప్రియాంక గారి ప్రాణాలు తీసిన ఈ ఇద్దరిని ఏం చేయబోతున్నారు? ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ స్టేట్ లో రిపీట్ అవ్వకుండా వాళ్ళు తీసుకునే చర్యలు ఏంటి అనేది చూడాలి.